అనంతపురంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. 10 తలల రావణుడి దిష్టిబొమ్మ రూపంలో ఉన్న మోదీ చిత్రపటాలు టవర్ క్లాక్ సమీపంలో తగిలించారు. దిష్టిబొమ్మపై బాణాలు సంధించి కాల్చివేశారు. దీని గురించి మా ప్రతినిధి అక్బర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ అనంతపురం జిల్లాలో వినూత్న నిరసనలు జరుగుతున్నాయి. మరోవైపు సిపిఐ కూడా తన స్థాయిలో వినూత్న నిరసన చేస్తుంది. సార్ చెప్పండి, ఎందుకు ఈ హోదాకు సంబంధించి ఏ రకమైన నిరసన చేస్తారు? ఈరోజు అనంతపురం జిల్లాలో బంద్కు పిలిపిస్తే ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛందంగా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ను చూసైనా నరేంద్ర మోడీ దిగిరావాలా, కేంద్ర ప్రభుత్వం దిగిరావాలా. నరేంద్ర మోడీ 10 రకాలుగా మాట మార్చాడు. 10 రకాలుగా విభజన హామీలు అమలు జరుపుతామని, 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని, అన్ని కూడా ఇస్తామని 10 రకాల మాట మార్చి ఈరోజు లేదంటున్నాడు. అందుకోసమే వికృత రూపాన్ని ఈరోజు ప్రదర్శిస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వనందువల్ల బీజేపీ కార్యాలయాల్లో పోలీస్ బందోబస్తు లేకుండా పార్టీ ఆఫీసులు కూడా నడుపుకోవడం లేదు. బీజేపీ నాయకులు 13 జిల్లాలో ఎక్కడ పర్యటించినా వాళ్ళని ప్రజలు అడ్డుకునే పరిస్థితి ఉంది. అందుకోసం దీన్ని గ్రహించి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు జరిపేదానికి కేంద్రం దిగిరావాలని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో నడి రోడ్డు పైన నగ్నంగా నిలబెట్టినారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. సిపిఐ వాళ్ళు బీజేపీ ఆఫీస్ దగ్గర పోవాలని ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళని ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది సార్? అక్కడ ఏమైనా పార్టీ కార్యాలయం మీద వాళ్ళు పోయి ధ్వంసం చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది. ఈ బంద్ ఏ రకంగా జరుగుతుంది? బంద్ బాగానే జరుగుతూ ఉంది. సామరస్యంగా డెమోక్రసీ విధానంలో చేస్తున్నారు. పోలీసులు ఏ రకంగా చర్యలు చేపట్టారు? పోలీసు అన్ని విధాల ఎక్కువ మంది మోహరించి బందోబస్తు కట్టుదిట్టంగా చేయడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తుంది. ప్రత్యేక హోదా విషయంలో చేస్తున్నటువంటి బంద్ రూపంలో సాగుతుంది. మోడీ 10 రకాలుగా తనను ప్రజలను మోసం చేశారని చెప్పేసి సిపిఐ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందుకోసం మోడీ యొక్క ఈ రావణాసురుడి తలల రూపంలో 10 తలలను తయారు చేయించే దగ్ధం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ విజువల్లో మోడీ దిష్టిబొమ్మను ఏ రకంగా దహనం చేస్తున్నారు. ఈ మొత్తం బీజేపీ చేసినటువంటి మోసాన్ని రాష్ట్రానికి సంబంధించి ఏ రకంగా అన్యాయం జరిగిందనే విషయాన్ని కూడా సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో అన్యాయానికి గురవుతారు. ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకంగా ఉండాలన్నది ప్రధానమైన డిమాండ్. మోడీ వికృత రూపం ఈరోజు బట్టబయలైందని చెప్పేసి కూడా వీరు పేర్కొంటున్నారు. మోడీ చర్యల వల్ల ఎన్నికల ముందు చేసినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా విస్మరించడమే కాకుండా మోడీ చేసినటువంటి ఈ చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోవడమే కాకుండా ఆంధ్ర ప్రజలను వంచారని చెప్పేసి కూడా సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, అనేక రూపాల్లో తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ ఉద్యమకారులు చెప్తున్నారు. అనంతపురం జిల్లాలో చెప్తున్నటువంటి ఉద్యమం రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ జరుగుతుంది. అనంతపురం జిల్లా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం రాష్ట్రానికి మిగతా ప్రాంతాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రాంతాల నాయకులు చెప్తున్నారు. అనంతపురంలో జరుగుతున్నటువంటి ఉద్యమం గతంలో సమైక్య ఉద్యమం ఏ విధంగా సాగిందో అదే తరహాలో ఈ ప్రాంతంలో చేయాలన్నది, కేంద్రం మెడలు వంచాలన్నది ప్రధాన డిమాండ్గా కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో.